ఇప్పుడు 52 సినిమాలు చేసినావు కదా! అప్పటి వరకు మీ నానమ్మ ఉండేనా? మధ్యలోనే పోయారు. మధ్యలోనే వెళ్ళిపోయారు. సో, ఏ ఇయర్‌లో పోయారు నానమ్మ? అంటే మొత్తం ఫ్యామిలీ మొత్తం ఒకటేసారా? లేకుంటే ఏం జరిగింది? ఒకటేసారి కాదు. అంటే ఒక నెలలోనే ఓకే. అలా అయింది. సో, ఫస్ట్ నానమ్మ చనిపోయింది. నానమ్మకి ఏమైనా ఉండే? తెలియదు. అంటే ఎట్లా చనిపోయిందో తెలవదా? కాల్చుకోనే. నానమ్మ కాల్చుకొని చనిపోయింది. ఉమ్. ఎందుకు కాల్చుకుంది అసలు? అంటే ఏం ప్రాబ్లమ్స్ ఉండే? అంటే నేను ఎక్కువ ఇంటికాడ ఉండను. ఆ. అంటే మనం ఫుల్ పాగలోని కదా బయటే. చైల్డ్ ఆర్టిస్ట్‌గా ఉన్నప్పుడు సో, మంచిగా చేసినావు. అంటే ఈ తాగుడు ఎప్పుడు అలవాటయింది? నువ్వు అబద్ధం చెప్తున్నావు. ఇప్పుడు నానమ్మ చనిపోయిన తర్వాత నువ్వు మందు అలవాటయిందని వేరే దాంట్లో చెప్తున్నావు. నాన్న, బామ్మ, అమ్మ. ఓకే. ఫస్ట్ ఎవరు చనిపోయారు? బామ్మ బామ్మ. బామ్మ ఎట్లా చనిపోయింది? కాల్చుకోను. కాల్చుకొని చనిపోయింది. ఎందుకు కాల్చుకుంది? అది నాకు తెలీదు. ఓకే. అప్పుడు ఎంత నీ ఏజ్ ఎంత? 15 ఉంటుంది. 15 సంవత్సరాలు ఉంటుంది. 15 సంవత్సరాలకు తెలివి ఉంటుంది. తెలివి ఉంటుంది కాదనట్లేదు, కానీ ఏమైందో ఇంటికాడ కొట్లాటలో అది నాకు తెలియదు. ఓకే. సో, ఆ 15 సంవత్సరాల ఏజ్‌లో నువ్వు ఏం చేస్తుండే? ఇదే ఇదే అంటే ఇండస్ట్రీయే. ఇండస్ట్రీలా? ఇండస్ట్రీలో ఏం చేస్తున్నావు 15 సంవత్సరాలప్పుడు? అదే ఆ, ఇదే క్యారెక్టర్లు చిన్న చిన్నవి ఓకే. జూనియర్ ఆర్టిస్ట్గా పోతుండే. ఫస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్గా ఉన్నావు. దాని తర్వాత ఇంకా ఏం అవకాశాలు రాకుండా జూనియర్ ఆర్టిస్ట్ అయిపోయినావు. సో, చైల్డ్ ఆర్టిస్ట్గా ఉన్నప్పుడు ఎంత తీసుకున్నావు పైసలను రోజుకి? నాకు ఉన్నప్పుడు అయితే జూనియర్ ఆర్టిస్ట్గా కాదు, అంటే క్యారెక్టర్ ఆర్టిస్ట్ చేసేటప్పుడు ఓకే. 1000 రూపాయలు ఇస్తుండే. 1000 రూపాయలు ఇస్తుండే. సో, ఈ జూనియర్ ఆర్టిస్ట్గా 1000 ఇస్తారేమో కదా? కాదు కాదు, ఓకే. అప్పుడు తక్కువ నాకు తెలిసి. ఓకే. సో, 15 సంవత్సరాలు ఉన్నప్పుడు నువ్వు జూనియర్ ఆర్టిస్ట్గా వేసినావు. అప్పుడు నానమ్మ చనిపోయింది. నానమ్మ చనిపోయిన తర్వాత నాన్న చనిపోయిందా? అమ్మ అమ్మ ఎట్లా చనిపోయింది? సేమ్. అమ్మ కూడా కాల్చుకొని చచ్చిపోయిందా? ముగ్గురు కాల్చుకొని చచ్చిపోయారు. ఎందుకు అట్లా మరి? ఇప్పుడు నానమ్మ ఎందుకు కాల్చుకొని చనిపోయిందో నీకు తెలియదు. నాన్న ఎందుకు కాల్చుకొని చనిపోయిందో అది కూడా తెలియదా? తెలియదు. ముగ్గురు తెలియదు అసలు. అమ్మ కూడా కాల్చుకొని చనిపోయింది. ఆమె కూడా ఎట్లా చనిపోయిందో తెలియదు. ఇప్పుడు నీకు ఎవరు తోడు ఉన్నారు? ప్రజెంట్ ఎవరు లేరు. ఎవ్వరు లేరు.